మరి ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చి మగవాళ్ళ దగ్గర గుంజుకుంటున్నారు. గవర్నమెంట్ అట్లా ఉంది. అంటే పురుషులకు అవసరం లేదు అని అన్నట్టు ప్రభుత్వం ట్రీట్ చేస్తుందా? పురుషులు అంటే లేడీస్ ఏదో వారానికి ఒకసారి బయటికి వెళ్తారు. ఉమ్. ఇప్పుడు ఎవరైనా పనికి వెళ్ళే వాళ్ళైతే ఇప్పుడు ప్రతి ఒక్కరు డ్యూటీ చేసే వాళ్ళు అయితే బండో ఏదో ఒకటి ఉంటుంది. ఎవరైనా ఇంట్లో ఉండే పర్సన్ బయటకు వారానికి మగవాడు రోజు వెళ్ళవలసిందే. అందుకే మగవాళ్ళ దగ్గర ఫ్రీ లేదు. ప్రభుత్వానికి ఇంకెక్కువ లాస్ వస్తుందని ఎక్కువ లాస్ వస్తుంది. ఎక్కువ మగవాళ్ళకి ఫ్రీ పెడితే లాస్ వస్తుంది. ఇట్లా అయితే ఆదాయం వస్తుంది కదా అని మగవాళ్ళకి ఫ్రీ లేదు. త్వరలో ఒక విషయం చెప్పండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉన్నది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మనకి రోడ్లు ఇవన్నీ చాలా నీట్గా చేశాడు. తినేసేనే కొంత సామాన్యుడికి కొంత మేలు చేశాడు. ఇప్పుడు ఎక్కడ రోడ్లు గుంతలు ఎక్కడే ఉన్నాయి. ఇక మేము ఇక్కడ సైడ్ మేము ఓంనగర్లో ఉంటాం. ఇక్కడ నుంచి కార్మిక సౌరస్త నుంచి ఒకసారి మీరు నడుచుకొని పోయండి, ఎట్లా ఉంది ఆ రోడ్డు చూడండి. ఆల్రెడీ దవ్వేసి 3 months 4 months అయిపోయింది. ఏ ఏ కంపెనీ ఓడైనా దవ్వినా ఆ కంపెనీ ఓడితేనే బాధ్యత తీసుకుంటే ఓకే. ఇప్పుడు దవ్వేసాడు, వాడు పైప్ లైన్ వేసాడు, అట్లా ఒక సామాన్యుడు ఎట్లా నడుస్తాడు? ఒకసారి మేము చెప్పేది కదా, మీరు పోతే మీకు కూడా అర్థమవుతుంది. ఆ రోడ్లు కార్మిక సౌరస్త నుంచి పైకి పోయండి ఒకసారి. ఏం బెనిఫిట్స్ ఏం లేవు ఏ గవర్నమెంట్? ఏమీ లేదు. ఏ గవర్నమెంట్ కూడా సామాన్యుడు చేసేది డబ్బు ఉండేవాడికి.